ఇడ్లీలు, దోసలు, ఉప్మా ఇవైతే రోజు తిని ఇంట్లో వాళ్ళకి బోర్ కొట్టి చిరాకు కూడా వచ్చేస్తుంది. వాళ్ళకు కూడా కొంచెం డిఫరెంట్గా వెరైటీగా ప్రిపేర్ చేస్తే వాళ్ళు కూడా కొంచెం ఇష్టంగా తింటారు. అందుకే నేనైతే ఈరోజు డిఫరెంట్గా ఈ టిఫిన్ రెసిపీని అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇలా చేశారంటే ఉప్మా అంటే నచ్చిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఇవన్నీ దీనికి కావాల్సిన పదార్థాలు. స్పెషల్లీ ఈ రెసిపీ వచ్చేసి వెయిట్ లాస్లో ఉన్నవారికి, డైట్లో ఉన్నవారికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవారికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఆరోగ్యంగా అయితే చాలా మంచిది. దీనికైతే 1 కప్పు రాగి పిండి, 1 కప్పు సూజీ రవ్వ, ఇంకా ఇక్కడ చూపించిన వెజిటేబుల్స్ కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా ఇలా చేస్తున్నాను. ముందుగా పొయ్యి మీద అడుగు మందంగా ఉండే ప్యాన్ పెట్టేసుకొని కొంచెం నూనె వేసుకుందాం. మీరు నూనె ప్లేస్లో కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇలా రాగి పిండి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. రాగి పిండిలో పచ్చిదనం పోయేంత వరకు సిమ్ టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మనకి పొడి పొడిగా రావాలి. ఇప్పుడు మనకైతే పిండి బాగా ఫ్రై అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇలా మనకి డిఫరెంట్గా ప్రిపేర్ చేస్తే ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అలాగే ఎప్పుడూ దోశలు, ఇడ్లీలు కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తింటే కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు మనం పిండి తీసుకున్నాం కదా, అదే ప్యాన్లోకి సూజీ రవ్వ కూడా వేసేసుకొని ఇంకొంచెం నూనె వేసుకొని రవ్వని కూడా మంచి అరోమా వచ్చి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాం. ఫ్లేమ్ మాత్రం గుర్తుపెట్టుకోండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోవద్దు. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలుపుతూ ఉండాలి, లేదంటే మనకి కలర్ తొందరగా చేంజ్ అయిపోతుంది మధ్యలో అడుగు బాగాన. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత రవ్వను కూడా తీసేసుకోండి. ఇప్పుడు ఇంకా అదే కడాయిలోకి నూనె అయితే వేసుకుందాం. పల్లీలు, అలాగే జీడిపప్పు మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వేసుకోవచ్చండి. మనము అంటే ఇంట్లో కొందరు పిల్లలు పప్పులు బాగా ఇష్టపడుతూ ఉంటారు, కొందరికి నచ్చదు, అందుకే చూసి వేసుకోవచ్చు. అలాగే పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులన్నీ ఇంకా నార్మల్గా మనము పులిహోరకి ఎలా వేసుకుంటామో అలాగైతే వేసేసుకోవాలి. ఇందులోని పచ్చి కరివేపాకు, అలాగే వెండి మిరపకాయ కూడా తుంచి వేసేసుకొని పోపుని కొంచెం ఫ్రై చేసుకోండి. పోపు కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు స్పైసీనెస్కి సరిపడా. ఇంట్లో పిల్లలు ఉంటే కనుక ఎక్కువ స్పైసీగా లైక్ చేయరు కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, అలాగే 1 పండు టొమాటో ముక్కల్ని కూడా వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు అయితే వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసేయండి. ఉప్పు మనం ఇలా వేసేసుకున్నామంటే మనకి వెజిటేబుల్స్ కూడా తొందరగా మగ్గుతాయి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత క్లోజ్ చేసుకొని మనకి వెజిటేబుల్స్ అని చూడండి, ఇలా ఒక 70% మగ్గితే సరిపోతుంది. మరీ సాఫ్ట్గా మగ్గాల్సిన అవసరం లేదు. 50 to 70% మగ్గితే సరిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి నీళ్ళైతే వేసుకోవాలి. 1 కప్పు రాగి పిండి, 1 కప్పు సూజీ రవ్వ తీసుకున్నాం కదా మనం ఇక్కడ 6 నుంచి 7 కప్పుల నీళ్ళైతే వేసుకోవాలి. మీకు కొంచెం జారుడుగా ఉండాలి అనుకుంటే కనుక 7 కప్పుల దాకా వేసుకోండి. జారుడుగా వద్దు, మనకి మీడియంగా ఉండాలి అనుకుంటే కనుక కరెక్ట్గా 6 కప్పులు వేసుకుంటే సరిపోతుంది. 1 కప్పు రాగి పిండికి 3 కప్పులు, అలాగే సూజీ రవ్వ 1 కప్పుకి 3 కప్పుల నీళ్ళు చొప్పున రెండిటికి కలిసి 6 కప్పుల నీళ్లు వేసేసుకోవాలి. ఇలాగా నీళ్ళు బాగా మరిగే టైంలో మనము ఇందులోకి సూజీ రవ్వ వేసేసుకొని ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి. రవ్వ ఫ్రై చేసింటాం కాబట్టి అంతగా ఉండలేం కట్టదు, అయినా కూడా ఉండలు కట్టకుండా కొంచెం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఒక 2-3 నిమిషాల పాటు రవ్వ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మళ్ళీ రాగి పిండి వేసుకోవాలి. రాగి పిండి అనేది వేసుకొని బాగా కలుపుకోవాలండి, కొంచెం కేర్ఫుల్గా అన్నట్టు, ఎందుకంటే తొందరగా ఉండలు కట్టేస్తుంది రాగి పిండి. లేదంటే మీరు కావాలంటే ఇక్కడ వాటర్ క్వాంటిటీని కొద్దిగా తగ్గించి నీళ్ళలో మిక్స్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. అలా మిక్స్ చేసి వేసారంటే ఉండలు కట్టదు, మనకి
అంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా డైరెక్ట్‌గా రాగి పిండి వేసుకోవడం వల్ల ఉండలు కడుతుంది. ఇలా విస్కర్‌తో కానీ లేదంటే గరిటెతో కానీ లైట్‌గా ఇలా స్మాష్ చేసుకున్నట్టు మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా విస్కర్ ఉంటే ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఇలా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా దాంతో మిక్స్ చేసుకున్నామంటే ఉండలున్నా కూడా మనకి మిక్స్ అయిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ అనేది సిమ్ టు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. చూడండి ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉంటే మనకి దగ్గర పడుతుంది. మనకి ఉండలనేది లేదు. బాగా ఈవెన్‌గా మిక్స్ అయిపోయింది రాగి పిండి అన్నప్పుడు ఫ్లేమ్‌ని సిమ్‌లోకి అడ్జస్ట్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసి గరిటెతో మూత క్లోజ్ చేసుకొని ఒక 5, 6 నిమిషాల పాటు స్టీమ్ అవ్వడానికి వదిలేయాలి. ఫ్లేమ్ అనేది సిమ్‌లో పెట్టి మీరు స్టీమ్ అవ్వడానికి పెట్టాలి. మీడియం ఫ్లేమ్‌లో కూడా పెట్టొద్దు, ఎందుకంటే అడుగంటుకుపోతుంది. ఒక 5, 6 నిమిషాల తర్వాత చూస్తే మనకి రాగి పిండి కూడా చక్కగా స్టీమ్ అయిపోయి ఉంటుందండి. మనం ఇలాగా ఒక ప్లేట్‌లోకి కావాలంటే ఇలా షేప్ లాగా వచ్చేలాగా చేసుకోవచ్చు. లేదంటే నార్మల్‌గా సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మీకు చూడడానికి లుక్‌గా కనిపించడానికి ఒక బౌల్‌లో వేసి ఇలాగైతే పెట్టానన్నట్టు. చూడండి, ఫైనల్‌గా కావాలంటే నిమ్మరసం పిండుకొని తినొచ్చు. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.